మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలకు అశేష భక్తజనం హాజరయ్యారు. ఆది దంపతులుగా పేరుగాంచిన శివపార్వతులను దర్శించుకోవడానికి భక్తి శ్రద్ధలతో దేశ నలుమూలల నుంచి కూడా శివస్వాములు భక్తజనం విచ్చేశారు. మహాశివరాత్రి పురస్కరించుకొని ఉదయం నుంచి శ్రీస్వాములు అమ్మవార్లను అభిషేకం తదితర విశేష కార్యక్రమాలను నిర్వహించారు అర్చక పండితులు. రాత్రి జరిగే పాగ అలంకరణ కార్యక్రమానికి ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లను చేశారు. ఇక మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల, వేద పండితులు, పీఠాధిపతుల ప్రత్యేక కార్యక్రమాలతో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వేడుకలను తిలకించేందుకు వచ్చిన భక్తులు ఆలయంలో భక్తులతో మా ప్రతినిధి బసవరాజ్ మరింత సమాచారం అందిస్తారు. బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారు ఎంతో విశిష్టతతో కూడిన ఈ శ్రీశైల ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఏదైతే అర్ధరాత్రి పాగాలంకరణ కోసం ఇక్కడ స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి పాగాలంకరణకు సిద్ధం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పెళ్లి వేడుకను తలపించే విధంగా ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు సాక్షాత్తు పెళ్లి జరిపించే ఈ వేడుక ఈ శివరాత్రి రోజు జరగనున్న నేపథ్యంలో ఈ పాగాలంకరణకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది వీక్షించడానికి మనం విజువల్స్లో గమనించినట్లయితే ఏదైతే ఆలయ గోపురం మనకు కనిపిస్తూ ఉన్నది, అంటే ఈ ప్రధాన ఆలయ గోపురంతో పాటు పక్కనున్న నందులు, ఏదైతే ఆలయ గోపురంలో త్రిశూలం ఉందో అక్కడ నుంచి ఈ నవనందులకు ఈ పాగాలంకరణ కార్యక్రమం అర్ధరాత్రి జరగనుంది. ఇది వీక్షించడానికి మనము చూసినట్టయితే అనేక మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తన్మయత్వంతో ఇక్కడ వీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అశేష భక్తజనం సుదూర ప్రాంతాల నుంచి పురుషులు, మహిళలు, పిల్లలు కుటుంబ సమేతంగా చాలామంది ఇక్కడ దర్శనానికి వచ్చారు. అంటే మహాశివరాత్రి వేడుక సందర్భంగా స్వామిని దర్శించుకున్నట్లయితే పాపాలన్నీ పోతాయని వాళ్ళకి అపార నమ్మకము. అంటే సాక్షాత్తు శ్రీశైల క్షేత్రంలో ఏదైతే జ్యోతిర్లింగంగా ప్రసిద్ధిగాంచిన ఈ శివుణ్ణి వాళ్ళు ఒకరు పూజించుకున్నట్లయితే పరమ పవిత్రత కలుగుతుందని అనేక మంది భక్తులు భావిస్తున్న పరిస్థితి. ఆలయ అధికారులు సైతం అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ప్రాంగణం మొత్తము అంటే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఈరోజు అర్ధరాత్రి జరిగే పాగాలంకరణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ కొంతమంది ఏదైతే పృథ్వీ సుబ్బారావు అనే కుటుంబీకులు వంశపారంపరంగా ఈ పాగాలంకరణ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వారి తాత ముత్తాతల నుంచి ఇది జరుగుతూ ఉంది. అంటే 365 రోజులు, అంటే ప్రతిరోజు ఒక మూర చొప్పున 365 రోజులు 365 మూరలు వేసి అట నేసిన ఒక బట్టతో ఇక్కడ పాగాలంకరణ చేస్తారు. అంటే సాక్షాత్తు శివపార్వతులకు పెళ్లి జరుగుతున్న సందర్భంగా ఏదైతే పెళ్లి కుమారుడికి అంటే పాగా కడతారో అదేవిధంగా ఇప్పుడు త్రిశూలం పైన పాగా కడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ పాగాలంకరణ కార్యక్రమము ఇక్కడ విశిష్టత ఎంతో ప్రత్యేకత. ఈ సందర్భంగా కొంతమంది భక్తులు ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు, ఎంతో నిష్ఠతో వీక్షిస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? పొద్దుటూరు నుంచి వస్తాం సార్. 10 years నుంచి వస్తాం. పాగాలంకరణ గురించి విన్నారా? విన్నాం సార్, చాలా బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ వస్తాము, కోలాటం చేస్తాము, అంతా బాగా మంచిగా ఉంది సార్. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ విశిష్టత ప్రత్యేకత బాగా అమ్మవారి బాగా ఉంది. అమ్మవారి అనుగ్రహం వల్ల ఇంకా అంతే సార్, మాకు ఇంకేం చెప్పలేదు. ఎప్పటి ప్రతి సంవత్సరం నుంచి వస్తాం. సార్ ప్రొద్దుటూరు నుండి వచ్చాము. ఇక్కడ జ్యోతిర్లింగాలలో 2వ జ్యోతిర్లింగమైన శ్రీ మల్లికార్జున స్వామి కొలువై ఉన్న ప్లేస్ ఇది శ్రీశైలము. ఇక్కడ బ్రహ్మరాంబిక సమేతుడయ్యి శ్రీ మల్లికార్జునుగా కొలువై ఉన్నాడు. ఇక్కడ శివరాత్రి అంటే విశిష్టత ఏమిటంటే కైలాసమే భూ కైలాసం. ఇక్కడ పరమశివునికి ఎంతో ప్రీతికరమైనది శివరాత్రి. నవనందులతో కూడి ఉన్న ఈ ప్లేసు ఒక వంశస్థునికి చిరకాలం నుండి పాగా అలంకరణ అనేది వస్తుంది. చిరకాలము ఈ నవనందులకు అలంకరణ బాగా జరుగుతుంది. ఇక్కడ ఈ ప్లేస్ను దర్శించాల్సింది. స్వామి అమ్మవారి కరుణా కృపా కటాక్షాలు పొందాలి తప్పకుండా. ప్రతి ఇయర్ వస్తాం సార్. ఇట్లా కోలాటం తరపున వస్తాము. థ్యాంక్ యూ సార్.
వెళుతున్న వారందరికీ కూడా కొంత అర్థం కాక కొంచెం అర్థమయ్యి ప్రతి సంవత్సరం ఏదైతే స్వామిని వీక్షించడానికి దర్శించడానికి వస్తున్నట్లు భక్తులు తమ మనోభావాలు వ్యక్తం చేశారు. ఇక్కడ దర్శించుకున్నట్లయితే అంటే స్వయంభూగా వెలిసిన శివుని యొక్క దర్శనము వాళ్ళ జీవితంలో ఎంతో మంచి జరుగుతుంది, భగవంతుని ఆశీస్సులు పొందుతున్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు అర్ధరాత్రి జరిగే ఈ పాగలంకరణకు అశేష జనం వీక్షిస్తున్న నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో ఈ పాగలంకరణ కార్యక్రమం జరగనుంది. మరి అది వీక్షించి తన్మయం చెందాలని మనం కూడా కోరుకుంటూ కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, బీఆర్కే న్యూస్, సిరిసిల్ల.